హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అన్నమాట. సింపుల్ అండ్ ఈజీగా మీరు కూడా చూసి చేసుకోవచ్చు. ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కోప్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని, కొత్త వాళ్ళు వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. కొత్త వీడియోస్ వస్తుంటాయి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇక ముందు నుంచి వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. చూసి మా వీడియోస్ని ఆదరించండి. మిర్చి, ఆనియన్, ఆ కాలీఫ్లవర్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఏమైనా చిన్న పురుగులు అలాంటివి ఏం రాకుండా కొంచెం హాట్ వాటర్ని వేడి చేసుకొని, ఆ వేడి చేసుకున్న హాట్ వాటర్లను ఆ ముక్కలను వేసి పెట్టుకోవాలి. స్మెల్ రాకుండా, కాలీఫ్లవర్ స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. వేడి వాటర్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, ముగ్గులు వీడియోస్ కూడా పెడుతున్నాను. ఎంతమందికి అయితే నచ్చుతున్నాయో కామెంట్ చేయండి. ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. నాకు వచ్చిన డిజైన్స్ అండ్ సింపుల్గా వేసి చూపిస్తా. మీరు కూడా ట్రై చేసి మీ ఇంటి ముందర వేసుకోండి. ఒక టమాటా, కాలీఫ్లవర్, టమాటా నేరికి మొత్తం మగ్గిపోతుంది. ఒక 5 minutes అలా క్యాప్ పెట్టి ఉంచుకుంటే మొత్తం మగ్గిపోతుంది. కొత్త వ్లాగ్స్ వస్తుంటాయి. డే వ్లాగ్స్ కూడా వస్తాయి త్వరలో. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం మగ్గిన తర్వాతకి కొంచెం కారం, మసాలా, కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వ్లాగ్స్, డిజైన్స్, మెహందీ డిజైన్స్ అన్నీ వస్తుంటాయి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మా డిజైన్స్ ఎలా ఉన్నాయో. ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ కూడా చేయండి, తీయడానికి ట్రై చేస్తాం. డే వ్లాగ్స్ కూడా వస్తాయి త్వరలో. ఇంకా మంచి వీడియోస్ వస్తుంటాయి. మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, మసాలా, అంతే. సింపుల్ అండ్ ఈజీ. చపాతీకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్ ఫినిషింగ్ గార్నిష్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.